కాలంలో మిక్సీలు అవన్నీ వచ్చేసి కొత్త మిషన్లు వచ్చినాయి, అయినా కూడా ఇప్పటికీ మీరు పాత పద్ధతి ఉపయోగిస్తున్నారు, బెల్లం కొట్టేస్తున్నారు. ఏంటండి ఇలాగా? బెల్లం ఇలాగా పోటీయడం వల్ల మనకి మంచి టేస్ట్ ఉంటుందండి. పూర్వకాలం పద్ధతిలోనే మనం చేస్తూ ఉంటాం అండి. నెక్స్ట్ అదే విధంగా బెల్లం వండినప్పుడు మనకి దాంట్లో ఇసుక లాంటిది బెడ్ లాంటివి వస్తూ ఉంటాయి కదా, ఇలా పోటీయడం వల్ల అలా జల్లిస్తూ ఉంటారు. జల్లించినప్పుడు దాంట్లో బెడ్లు గట్టి ఏమైనా పాత్రలో ఉందండి. రోల్లో పోటీయడం వల్ల మనకి ఏమవుతుందంటే అండి ఆ టేస్ట్ కూడా చక్కగా వస్తుందండి మాన్యువల్ చేయడం వల్ల. ఇప్పుడు ఇంత టెక్నాలజీ వచ్చినా కూడా ఇంకా పాత పద్ధతుల్లో అలాగా రోటీతో దంచుతూ ఉన్నారనమాట బెల్లాన్ని. బెల్లంలో కూడా చాలా రకాలు, అంటే మెత్తన బెల్లం కూడా ఇప్పుడు అవైలబుల్ ఉంటుంది కదండి. మేము యాక్చువల్గా బూరి పెళ్లి బెల్లం ఈ బెల్లం అయితేనే ఈ పూతరేకు టేస్ట్ ఉంటుంది. నెక్స్ట్ ఏంటంటే మన పూతరేకు ఒకసారి తయారు చేసిన తర్వాత 4 months అనే నిల్వ ఉంటుంది. దాని వల్ల ఇంత మాన్యువల్ గా మనం చేస్తాం. సో భగవాన్ పూతరేకులు ఇంత టేస్ట్ రావడానికి గల కారణం అందులో ఒక సీక్రెట్ రెసిపీ ఇది అన్నమాట. మనకి చెప్పేశారు ఆయన సీక్రెట్. సో ఇలా ఆడిన బెల్లాన్ని మళ్ళీ ఇక్కడ జల్లిస్తున్నారు అనమాట. సో ఇక్కడ ఏదైతే రోటితో దంచారో అదంతా కూడా మళ్ళీ ఇక్కడ జల్లెడ పడుతున్నారు. అందులో ఏమన్నా పార్టికల్స్, డస్ట్ పార్టికల్స్ కానీ అలా రాళ్ళు కానీ ఏమన్నా ఉంటే ఆ జల్లెడలో పైకి వచ్చేస్తాయి. ఇంకా పైన ఏదైతే బెల్లం ఉందో అది అవ్వలేని బెల్లాన్ని మళ్ళీ వేసి మళ్ళీ కొడతా ఉంటారు అనమాట. చాలా హైజీనిక్ గా చేస్తున్నారు. మొత్తం అందరూ కూడా క్యాప్స్ అవి పెట్టుకుని డస్ట్ అది కూడా పడకుండా చాలా హైజీనిక్ గా ఇక్కడ మేకింగ్ అనేది జరుగుతుంది.